For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. Hi VS, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. విఎస్ హైయెస్ట్ నెంబరు గూగుల్లో వన్ ఆఫ్ ది సర్చింగ్ అంటే నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నా ఎక్స్పీరియన్స్లో రెండు టాపిక్స్ గురించి అబ్బాయిలు ఎక్కువగా సర్చ్ చేస్తూ ఉండింటారు. ఒకటి వాళ్ళ పెనిస్ సైజ్ గురించి, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. రెండవది ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి. అంటే సార్, సో నేను ఇప్పుడు మీకు ఈ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ దానికి సంబంధించిన దాని గురించి ఈ వీడియోలో అసలు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్పి ఈ రీజన్ కూడా ఏంటి సార్, ఇది కూడా ఒక కారణమా, నిజమేనేమో సార్, ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేదు, దీన్ని కనుగొనే విధానం కూడా మాకు తెలియదు అని చాలామంది అంటూ ఉంటే, సరే ఈ టాపిక్ మన విఎస్కి చెప్తే ఉపయోగపడుతుందని ఆలోచించి చెప్తూ ఉన్నాను. అదేంటంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనానికి ప్రోస్టేటైటిస్ అంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా ఒక కారణం. ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పట్లేదు, ప్యూర్లీ ఎవిడెన్స్ బేస్డ్. ఇవన్నీ కూడా యూనివర్సల్గా ఎన్ని రకాలుగానూ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇది కూడా ఒక రీజన్ అని చెప్పిన తర్వాత మనం కూడా మన ఎక్స్పీరియన్స్లో తెలుసుకుంటే అవునండి నిజమే, ఇది సిగ్నిఫికెంట్గా ఇబ్బంది పెడుతున్న అంశం అని తెలిసింది. అదేంటంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్. అంటే ఏంటి సార్, ఏంటి మరి ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటే త్వరగా ఎందుకు లీక్ అవుతుంది? ఫస్ట్ మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు అంగస్తంభన భాగోత్సవం చాలా హార్డ్గా ఉంటుంది, రియల్లీ ఐఎమ్ హ్యాపీ అంటాడు అబ్బాయి. బట్ ఏమో సార్, మరి నాకు ఇమీడియట్గా లీక్ అయిపోతుంది సార్. ఇమీడియట్ అంటే ఏంటమ్మా అంటే 20 seconds 30 seconds సార్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ డెఫినేషన్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏమంటే లెస్ దాన్ 60 seconds. సో ఎవరైతే యూజువల్గా పెనైల్ పెనట్రేషన్ వెజైనాలో ఉన్నప్పుడు 60 seconds కంటే ముందే ఎజాక్యులేట్ అయిపోతే, వీర్యం వచ్చేస్తే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఒక డెఫినేషన్. రెండవది పార్ట్నర్ ప్రిఫరెన్స్. మీన్స్ మీరు మీ పార్ట్నర్ని తృప్తిపరిచేంత వరకు మీరు సెక్స్లో ఇన్వాల్వ్ కాలేదు అనుకోండి, దానికి కూడా మీ పార్ట్నర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్గానే ఫీల్ అవుతూ ఉంటారు. దట్ మే బి డిఫరెంట్. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, వాళ్ళ ప్రయారిటీని బట్టి ఉంటుంది. నేను ఇంకొకసారి మీకు ఆ సెకండ్ పార్ట్ గురించి చెప్తాను. అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో రకరకాల ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. సో బట్ మనం దీన్ని స్పెసిఫిక్గా చూద్దాం. ప్రోస్టేటైటిస్ ఎలా మనకు త్వరగా ఎజాక్యులేట్ కానికి దోహదపడుతుందో చూద్దాం. ఏమవుతుందంటే ఎవరికైతే ప్రోస్టేటైటిస్ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ మనకు బ్రెయిన్ నుంచి స్పైన్కి వచ్చి కింద పెనిస్కు, అంటే లోపల ఉండే ప్రాస్టేటు, సెమినల్ వెసికిల్స్ చాలా మల్టిపుల్ మల్స్ అన్నీ యాక్ట్ అయిన తర్వాత ఎజాక్యులేషన్ బయటికి రావాలి. ఎప్పుడైతే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఈ రిఫ్లెక్స్ త్వరగా రానికి దోహదపడుతుంది. అది అంటే మీన్స్ బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇచ్చే లోపలే కిందికి ప్రోస్టేట్లో ఉన్న కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ కావడం వల్ల, ఈవెన్ దో మిగతా కారణాలు బ్రెయిన్లో ఉండేవి డిఫరెంట్ ఉన్నాయండి, నేను దాని గురించి చెప్పట్లేదు, ప్రోస్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో అది రిఫ్లెక్స్ని మ్యానిపులేట్ చేస్తుంది, చాలా త్వరగా వచ్చేట్టు చేస్తుంది. సో ఆ విధంగా అసలు కొందరు ఏమంటారంటే, ఏమండి దీనికి ఖచ్చితమైన ఎవిడెన్స్ కొంచెమే ఉందంటారు, కొందరు ఏమంటారంటే కొన్ని స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్లో లేదండి ఇది ఎవిడెన్స్ బేస్డ్ చాలా చూసామంటారు. కొంచెం మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. ఇవి కొంచెం నేను ఇది చెప్పడం కూడా మీకు అందుకే ఆ విధంగా చెప్తూ ఉన్నాను. బట్ మీకు హార్మోన్స్ బాగుండి, వాస్కులారిటీ చక్కగా ఉండి, అయినా కూడా అంటే ఆందోళన కానీ ప్రెజర్ కానీ పార్ట్నర్ నుంచి లేకున్నా, ఇవన్నీ లేకున్నా కూడా మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది అంటే మీకు ప్రోస్టేటైటిస్ ఉండొచ్చు. దాని మీద మీరు ఫోకస్ చేయగలిగితే మరి ఎట్లా సార్, దానికి మీరు ఒకసారి వచ్చి నేను క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాను, 1 లేదా 2 చిన్నపాటి టెస్టులు ఉంటాయి, టెస్టులు చేసేస్తే మనకు ఉందో లేదో తెలుస్తుంది. దాన్ని కనుక ట్రీట్ చేసుకోగలిగితే యూజువల్గా 100% నేను చెప్పను కానీ రిలేటివ్గా సార్ నేను ముందు మీ దగ్గరకు వచ్చే ముందు ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ ఎంత గ్యాప్ ఉందో నౌ ఐఎమ్ రిలేటివ్లీ హ్యాపీ అనే విధంగా మాత్రం నేను ఖచ్చితంగా మీకు చేస్తాను. సో విఎస్ మీకు ఒకవేళ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కు అన్ని రకాల ట్రీట్మెంట్లు వాడినా ఇంకేదో రీజన్ మిస్ అవుతున్నామని మీరు ఫీల్ అయితే మీకు ప్రోస్టైటిస్ ఉండొచ్చు. ప్రోస్టైటిస్ కనుగొని దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలో మనం చూసుకోగలిగితే మీకున్న శీఘ్రస్ఖలన సమస్యను మీరు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎస్.